సంగారెడ్డి జిల్లా పట్టాంచెరు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. సిగాచి ఇండస్ట్రీస్ చెందిన ఈ రసాయన కర్మాగారంలో సంభవించిన పేలుడు మంటల వల్ల ఇప్పటివరకు 42 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 7గురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. భవనం శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్న వారిని బయటకు తీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరెన్నో శవాలు ఇప్పటికీ గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోపక్క ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ శాఖతో కలిసి సహాయక బృందాలు మృతదేహాల వెలికితీతకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ రైట్, మనం క్లియర్ గా డ్రోన్ సంబంధించినటువంటి డ్రోన్ విజువల్స్ కూడా మనం థర్డ్ విండోలో చూస్తున్నాం. ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలు పూర్తి స్థాయి అక్కడ ప్రొక్లైనర్స్ కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. ఆ శిథిలాలను తొలగిస్తున్నటువంటి సిచ్యువేషన్. నిన్న ఉదయం జరిగింది ఈ ఘటన. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు అనేది. ఇంకా సహాయక చర్యలు స్టిల్ నౌ కొనసాగుతూ ఉన్నాయి. కొన్ని మృతదేహాలైతే గుర్తుపట్టలేనంత స్థితిలో కాలిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఇంకా శిథిలాల కింద ఇంకెవరైనా ఉన్నారా అనే ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చూస్తున్నారు. అటుపక్క కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ చేరుకోబోతున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. రైట్ స్వామి, క్లియర్ గా ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు అక్కడ రాబోతున్నట్టు తెలుస్తుంది మరికొద్ది నిమిషాల్లోనే. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎప్పటికీ సహాయక చర్యలు కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చు? రియాక్టర్ పేలిన ఘటనలో దాదాపుగా మృతుల సంఖ్య 42కు చేరినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా అక్కడున్నటువంటి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆ కర్మాగారంలో అంటే ఈ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి ఉద్యోగుల కుటుంబ సభ్యులంతా కూడా ఆ రోజులతో ఆ ప్రాంతం అంతా వినడుస్తుంది. చాలా మంది వారి ఆచూకీ తెలియకపోవడం కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకవైపు కంపెనీ ఏమాటని అక్కడ పొందుతుంది. రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది వారంతా కూడా వేడుకుంటున్నారు. పైన అంతా కూడా హృదయ విధారకంగా ఉంది. ఒకవైపు ఈ రియాక్టర్ పేలినటువంటి ఒకసారి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంతా కూడా ఒకసారి కొలాప్స్ అయింది. ఈ శిథిలాల కింద మరొక 20 మంది కూడా చిక్కి ఉండొచ్చు. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇటు సింగరేణి సంబంధించిన రెస్క్యూ టీమ్ సిబ్బంది కూడా ఇందులో ఒకవైపు పాల్పంచుకుంటున్నారు. దీంతో మొత్తానికైతే ఇటు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అయితే మరింత వేగవంతపరిచారు. ఒకవైపు నిన్న రాత్రి భారీ వర్షం పడడంతో కూడా కొంత సహాయక చర్యలకు ఆటంకం కలిగినప్పటికీ కూడా అధికారులు పూర్తి స్థాయిగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. చాలా మృతదేహాలు అయితే చాలా వాటిని గుర్తుపడలేనంత కాలిపోయి ఉన్నాయి. వాటికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేస్తామని చెప్పేసి కూడా అధికారులు అంటున్నారు. చాలా మంది చనిపోయిన వారిలో ఎక్కువ మంది తమిళనాడు, బీహార్, జార్ఖండ్ చెందిన వారిగా ఉన్నట్టుగా కూడా మనకు అక్కడ ఉన్నటువంటి స్థానికుల ద్వారా సమాచారం తెలుస్తుంది. వైపు ఇంకా మరో 33 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చనిపోయినటువంటి మృతదేహాలకు స్థానికంగా ఉన్న పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా కూడా వారికి సంబంధించి పోస్ట్ మార్టం పూర్తి చేసి కొద్దిమందికి సంబంధించిన వారి విషయంలో వారికి బాడీస్ డెడ్ బాడీస్ ని అందజేస్తున్నారు. గుర్తుపట్టలేని వాటికి సంబంధించి డిఎన్ఏ పరీక్షలు చేసిన తర్వాతనే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు బర్కాసేపట్లో ఈ పాసమైలారం జిల్లా కెమికల్ ఫ్యాక్టరీ ఉందో దానికి సంబంధించిన ప్రమాద స్థలాన్ని ఒకవైపు సందర్శించి జరుగుతున్నటువంటి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఒకవైపు ప్రభుత్వపైన ఒత్తిడి పెరుగుతుంది. చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా తెలుస్తుంది. నిన్న ఆ కంపెనీకి సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ ఇలంగోవన్ ఆ కంపెనీని ఇన్స్పెక్షన్ చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా స్థానికులు తెలియజేస్తున్నారు. మొత్తానికి అనేక హైదరాబాద్ నగరంలో ప్రధానంగా హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఈ గ్రేటర్ పరిధిలో ఇటు పాసమైలారం, బొల్లారంతో సహా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీస్ అనేక ఉన్నాయి. వాటికి సంబంధించిన భద్రతాపరమైనటువంటి లోటుపాట్ల పైన ఒకవైపు పరిశీలించడం కోసం నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా నిన్న సిఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో ఫామ్ చేశారు. వాటికి సంబంధించిన విషయంలో భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపైన కమిటీ
సూచనలు చేయనున్నది. మొత్తానికైతే రాష్ట్ర చరిత్రలోనే మొత్తం ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీలో అతిపెద్ద దుర్ఘటన దీన్ని అభివర్ణించవచ్చు. ఇప్పటికే దాదాపుగా పదుల సంఖ్యలో ఉద్యోగులు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఇప్పటికే 42కు మృతుల సంఖ్య చేరడంతో కూడా చూస్తుంటే ఇంత పెద్ద ప్రమాదం అనేది కూడా రియాక్టర్ పేలే టైం కి ఆ కంపెనీలో మొత్తం 108 మంది కార్మికులు వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు వరకు ఎంత మంది ఆచూకీ, అది చనిపోయిన వారి సంఖ్య కావచ్చు, ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్న వారి సంఖ్య కావచ్చు, నార్మల్ గా ఉన్నటువంటి కండిషన్ కావచ్చు, సేఫ్ గా ఉన్నటువంటి వారు కావచ్చు, ఇప్పటి వరకు ఎంత మంది ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఇంకా తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ ఎంత మంది ఉంది? హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు కదా. ఆశ మీరు అన్నట్టు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఒకవైపు 100 మందికి పైగా పనిచేస్తున్నారు. కేవలం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ రియాక్టర్ పక్కన దాదాపుగా 90 మంది కార్మికులు సిబ్బంది విధుల్లో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఒకవైపు ఈ ప్రమాదం జరగడంతో కూడా పెద్ద ఎత్తున కూడా బ్లాస్టింగ్ జరగడంతో కూడా దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ కు భూమికి పెద్ద గొయ్యి ఏర్పడింది. పక్కన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయింది. దాదాపుగా 14 ఇంచుల పిల్లర్లన్నీ కూడా క్రాస్ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలినట్టే కూడా దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చని కూడా ఫైర్ సిబ్బంది అవసరమైనటువంటి వైపు సంబంధించిన నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. శిబిరాల కింద ఇంకొక 20 మంది చిక్కుకొని ఉండొచ్చన్న విషయం కూడా వారంతా కూడా భావిస్తున్నారు. ఈ మృతుల సంఖ్య 42కి ఇప్పటికి చేరింది. ఇది 50 పైగా కూడా పెరిగే అవకాశం లేకపోలేదని కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకొక 20 మందికి సంబంధించినటువంటి బాడీస్ ని ఒకవైపు వాళ్ళు గుర్తించాల్సింది. మరో 30 మంది చాలా మంది గాయపడ్డ వారంతా కూడా స్థానికంగా ఒకవైపు పటాన్చెరు కావచ్చు, పెద్దనగర్ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో వారికి అందరూ కూడా చికిత్స కొనసాగిస్తూ ఉన్నారు. చాలా మంది కొద్దిమంది స్వల్ప గాయాలైన వారందరూ కూడా ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. ఎక్కువ గాయాలైన వారు ఒకవైపు కాలిన గాయాలతో బాధపడుతున్న వారందరూ కూడా వారికి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆయా ఆసుపత్రుల్లో చికిత్సలు కొనసాగిస్తున్నారు. మొత్తానికైతే ఇంకొక 20 బాడీస్ ని ఇంకా గుర్తించాల్సి ఉందని చెప్పేసి కూడా అక్కడ రెస్క్యూ ఆఫీసర్ లో పాల్గొన్నటువంటి సిబ్బంది అంటున్నారు. ఆశ స్వామి, మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రొక్లైనర్స్ చాలా వరకు అక్కడ పనిచేస్తున్నాయి. అధిక సంఖ్యలో ప్రొక్లైనర్స్ కూడా అక్కడ ఉన్నాయి. దాదాపుగా ఎప్పుడు కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చు ఈ సహాయక చర్యలు? మిగిలిన మనం ఎస్టిమేషన్ వేసుకున్నటువంటి 20 to 25 మెంబర్స్ ఇంకా ఆ శిథిలాల కింద ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియాల్సిన వారిది ఎప్పుడు కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చు? కుటుంబ సభ్యులకు ఎప్పుడు క్లారిటీ ఇస్తారు? అంటే ఇప్పటికే 4 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కొలాప్స్ కావడంతో కూడా ఏ అంతస్తులో ఎంతమంది చిక్కుపోయి ఉందనేది ఇప్పుడు కొంత వాళ్ళకి ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇంకో 20 మందికి సంబంధించిన ఆచూకీ తెలియాలని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. దాదాపుగా ఆ ప్రమాదం జరిగినటువంటి పేలుడు దాటికి దాదాపు 50 అడుగుల దూరం వరకు, 50 మీటర్ల దూరం వరకు చాలా మంది ఎగిరిపోయి పడి చనిపోయినటువంటి దృశ్యాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో రెస్క్యూ ఆపరేషన్ బిల్డింగ్ శిథిలాలను మొత్తం తొలగించేంత వరకు కూడా చాలా మందికి సంబంధించిన బాడీస్ గుర్తించాల్సి ఉంటుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ మొత్తం సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశం కనబడుతుంది. 4 అంతస్తుల బిల్డింగ్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది కాబట్టి దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా పక్కకు దేశాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క సంబంధించినటువంటి ప్రమాదాలు చిక్కున్న బాధితులకు సంబంధించి గుర్తించాల్సి ఉంది. దీంతో ఇటు సింగరేణి ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్, డిఆర్ఎఫ్ సిబ్బంది, ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అందుబాటులో ఒకవైపు మిగతా అన్ని రకాల విభాగాలను కూడా సమన్వయం చేసుకుని రెస్క్యూ ఆపరేషన్స్ ని కొనసాగిస్తున్నాయి. ముఖ్యమంత్రి కూడా కాసేపట్లో వస్తారు కాబట్టి అన్ని రకాల విభాగాలు కూడా ఈరోజు ఆపరేషన్ పూర్తి చేయడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆశ స్వామి, మనం చెప్పుకుంటున్నాం తెలంగాణ స్టేట్ లోని ఇంత పెద్ద స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే తొలిసారి, ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా అని. సో యాజమాని ఇప్పటికీ ఇంకా స్పందించట్లేదు అని చెప్పి ఉదయం మాట్లాడడం, ఇప్పటికైనా యాజమాని నుంచి ఎటువంటి స్పందన వచ్చిందా ఈ ఘటనకు సంబంధించి? దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ లో పాఠమాలయం కావచ్చు, బొల్లారం కావచ్చు, మిగతా చోట్ల పెద్ద ఎత్తున కూడా ఇలాంటి కెమికల్ ఇండస్ట్రీ నెలకొల్పి వివిధ రకాల డ్రగ్స్ ని తయారు చేస్తూ ఉంటారు, వీటి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన భద్రతా ప్రమాణాలు పాటించడంలో చాలా మంది విఫలమవుతున్నారని ప్రధాన ఆరోపణ. ప్రభుత్వం కూడా చాలా విషయాల్లో వీటిని ప్రోత్సహించడం మీద ఉన్నటువంటి శ్రద్ధ, వాటిని వైపు మెయింటెనెన్స్ విషయంలో వాటికి సంబంధించినటువంటి భద్రతా ప్రమాణాలు తనిఖీ చేసే విషయంలో అలసత్వం వహిస్తున్న ఆరోపణలు బయటపడుతూ ఉన్నాయి. ఇలాంటి భారీ ప్రమాదం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరగని ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి ఇక్కడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలాంటి వాటిపైన జరగకుండా తాను జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి అంతా అంటున్న వైపు ఈ సిరాక్స్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన యజమాని ఇంతవరకు అందించలేదు. వారు కూడా జరిగినటువంటి నష్టం పైన కూడా వారు కూడా ఆందోళనగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా మొత్తం కంపెనీ కొలాప్స్ కావడంతో కూడా వారు కూడా షాప్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ప్రభుత్వం పరంగా మరోవైపు ఇటు కంపెనీ పరంగా కూడా నష్టపరిహారం అందజేయాలని చెప్పేసి ఇటు ప్రైవేట్ సంబంధించిన కంపెనీ కాబట్టి ఇటు ప్రభుత్వ పరంగా పేద కార్మికులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం ముందుకు రావాలి. ఒక్కొక్క కార్మిక కుటుంబానికి ₹1 కోటి సాయం చేయాలని చెప్పేసి నిన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఒకవైపు ప్రతిపక్షాల నుంచి వివిధ రకాల కార్మిక సంఘాలు, యూనియన్లను కూడా అక్కడికి ఒకవైపు చేరుకొని ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడ్డది. మొత్తానికైతే దీనికి సంబంధించిన విషయంలో ఇంకా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి యజమానులు ఇంతవరకు స్పందించలేదు. ఆశ
రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఏదైతే ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో మృతదేహాలు ఆ శిథిరాల కింద ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఏదైతే గుర్తుపట్టలేకుండా ఉన్నటువంటి మృతదేహాలకి DNA పరీక్ష ద్వారా నిర్ధారించిన తర్వాత కుటుంబ సభ్యులకి అప్పగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్న వారి కండిషన్ కూడా కొంతమంది క్రిటికల్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. క్షణాల వ్యవధిలోనే మనకి మృతుల సంఖ్య పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు డాక్టర్స్. మరికొద్ది నిమిషాల్లోనే ఈ సంఘటన జరిగిన ప్లేస్ కి సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.